హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి గణేషునికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు సింపుల్గా హాఫ్ అన్ అవర్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ బెల్లం కొబ్బరితో చేసిన కుడుములంటే స్వామికి చాలా ఇష్టమంట. ఇవి సింపుల్గా హాఫ్ అన్ అవర్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని అలాగే అదే కప్పులో వాటర్ తీసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్లోకి కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ షుగర్. ఈ షుగర్ ప్లేస్లో మీరు 1 స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్ బియ్య పిండి ఉంది కదా, అది వేసుకొని మొత్తం కలిసేలాగా వాటర్ మొత్తం ఈ పిండి పీల్చుకునేలాగా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. వెంటనే ఆవిరి బయటకు పోకుండా ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పొడి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మీరైతే పచ్చి కొబ్బరి ఉన్నా సరే తీసుకోవచ్చు. 2 కప్పుల కొబ్బరి పొడి తీసుకొని నేతిలో 1 మినిట్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకొని 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాతకి ఇందులో జీడిపప్పు, అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. మీ దగ్గర కిస్మిస్ అటువంటి ఏమన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఈ 2 కూడా వేసిన తర్వాతకి బాగా కలుపుతూ చూడండి, కడాయికి అంటుకోకుండా ఇలా మెల్ట్ అయిపోయి 2 కూడా దగ్గరకు అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా, అది తీసుకొని కొంచెం గోరువెచ్చగానే ఉందండి, 10 మినిట్స్ అవుతుంది కదా. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇది మొత్తం కూడా ఒక ఉండలాగా సాఫ్ట్గా అయిపోతుంది. పిండి మొత్తం పొడి పిండి లేకుండా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిసే విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకున్న తర్వాతకి ఇది మొత్తం కూడా మంచిగా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ బాల్స్ని ఇలా వేలతో వెడల్పుగా అయితే అనుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, కొబ్బరి బెల్లం మిశ్రమం, అది కొంచెం తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకొని ఈ మిశ్రమంలో ఇలా మధ్యలో పెట్టేసి ఇది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేసుకోవాలి. మొత్తాన్ని వేళ్ళతో ఇలా అనుకుంటూ పైనకి సర్దుకుంటూ వస్తే ఇలా కొంచెం పిండి అయితే పైనకి వస్తుంది. ఎగస్ట్రా ఉన్న పిండిని తీసేసి మళ్ళీ దీన్ని రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలి. లోపల స్టఫింగ్ని బయటికి రాకుండా ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకి క్రాక్స్ ఏమన్నా కనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రబ్ చేస్తే మొత్తం కూడా స్మూత్గా అయిపోతుంది. క్రాక్స్ కూడా ఏమీ లేకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే ఉండాలండి. నెక్స్ట్ ఇంకొంచెం పిండిని తీసుకొని అదేవిధంగా పల్చగా రౌండ్గా చేసుకొని ఇంకొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా పెట్టుకొని మొత్తం కూడా ఇలా కవర్ చేసుకోవాలి. ఎగస్ట్రా వచ్చిన పిండిని అయితే ఈ చివర్లకి ఎగస్ట్రా వచ్చింది కదా, ఈ పిండి మొత్తాన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు వేళ్ళతోటి కుడుము షేప్ వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తూ కుడుము షేప్ అయితే చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి కావడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయిందండి. అందుకనే 1 స్పూన్ వాటర్ వేసి కొంచెం వేడి చేశానండి. మళ్ళీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన చప్పడి ఉండరాళ్ళు. ఇందులో స్టఫింగ్ ఏమీ లేకుండా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఉత్తి పిండితోటే ఇలా చప్పడి ఉండరాళ్ళు అయితే చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పిండిని తీసుకొని జిల్లేడికాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా పల్చగా చేసుకున్న తర్వాతకి అందులో కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిల్లేడికాయలాగా ప్రెస్ చేసుకోవడమే. ఈ చివర్లన్నీ కూడా గ్యాప్స్ రాకుండా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకుంటే జిల్లేడికాయలు కూడా రెడీ అయిపోయాయి. అంతేనండి. మీకు క్రాక్స్ ఎక్కడన్నా అనిపిస్తే వాటర్ తీసుకొని కొంచెం ఇలా స్మూత్గా చేసుకుంటే క్రాక్స్ కూడా ఏమీ లేకుండా ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మోదక షేప్లో చేసుకుందామండి. అన్నిటికి కూడా ఇలా పిండిని అయితే తీసుకొని ఇలా వేళ్ళతోటి ప్రెస్ చేసుకుంటూ, మీకు పిండి ఎక్కడైనా అంటుకున్నట్టు అనిపిస్తే పొడి పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవడమే. ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని వేళ్ళతో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకుంటూ పైనకి పిండిని సర్దుకుంటూ ఇలా వేళ్ళతోటి ఇలా పైనకి అంటూ ఉంటే మోదక షేప్ అయితే మనకి వస్తుందండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేళ్ళతోటి ఇలా పైనకి పిండిని జరుపుకుంటూ వస్తే ఇలా మోదక షేప్ అయితే వస్తుందండి. మౌస్ లేకపోయినా సరే మనం వేళ్ళతోటే సింపుల్గా ఇలా మోదక షేప్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు నైఫ్ తీసుకొని దానికి కొంచెం పొడి పిండిని అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటే మోదక షేప్ అయితే మనకి వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చాయో, మౌల్స్ లేకపోయినా సరే ఇలా అన్నీ కూడా ఇలా చేసుకోవడమే. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. మనకి కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని వేళ్ళతో ఇలా కవర్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ పైనకి ఇలా వచ్చేలాగా సర్దుకుంటూ వేళ్ళతోటి నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవడమే. అంతేనండి, మోదక షేప్ కూడా అయిపోయింది. మనం తీసుకున్న ఒక్క పిండితోటే ఇలా 5 రకాలుగా 5 షేపుల్లో చేసుకోవచ్చండి. ఇది ఒక నైవేద్యం అయినా 5 నైవేద్యాలుగా అయినా మీరు అనుకోవచ్చండి. ఇలా ఒక పిండితోటే 5 రకాలుగా అయితే చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దాని మొత్తాన్ని కూడా నెయ్యిని అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఇలా సర్దుకోవాలి. తర్వాతకి ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో వాటర్ వేసి ఒక బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. తర్వాతకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుడుముల ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపల మనకి కొబ్బరి మిశ్రమం అయితే ఇక్కడ కొంచెం మిగిలిందండి. దాన్ని ఇక్కడ ఇలా కొబ్బరి ఉండల్లాగా చేసుకొని ఇలా ఒక నైవేద్యం లాగా కూడా దేవుడికి పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ అయిన తర్వాతకి ఒకసారి ఓపెన్ చేసి చూసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే 15 మినిట్స్కి మన కుడుములు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ప్లేట్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారే వరకు పక్కన పెట్టుకొని తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, మన 5 రకాల దేవుడికి గణేషునికి ఇష్టమైన నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.